హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజమండ్రి అమ్మాయి సునీత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరైతే ఈ స్క్రీన్ షాట్ చూసారు కదా, మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను నేను. అయితే ఇలా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు అండ్ అడుగుతున్నారండి, జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి మాస్టర్స్ అయిపోయిన తర్వాత, లేదంటే ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్, వాట్ ఎవర్ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో అవి ఏంటి, ఎలా మనం అప్లై చేసుకోవచ్చు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాబ్ తెచ్చుకోవడానికి మనకు ఉన్న వేస్ ఏంటి యూకేలో అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అసలు మిస్ చేయకండి, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే ఇప్పుడు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టూ టైప్స్ ఆఫ్ మాస్టర్స్ ఉన్నాయి కదండి, 1 year మాస్టర్స్ అండ్ 2 years మాస్టర్స్. 2 years మాస్టర్స్ ఏంటంటే విత్ ప్లేస్మెంట్. 1 year మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీ జాబ్ మీరు ఎత్తుక్కోవాలి, అంతే కదా. 2 years మాస్టర్స్లో ఏంటంటే ప్లేస్మెంట్ ఉంటే యూనివర్సిటీ కొంచెం హెల్ప్ చేస్తుంది, అది మనకు తెలిసిన విషయం. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇంటర్న్షిప్స్ దొరకట్లేదు, ప్లేస్మెంట్ ఇయర్లో కూడా ఈ పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్ కింద చేస్తున్నామని చాలామంది చెప్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంప్లాయబిలిటీ టీమ్ అండి. ఎంప్లాయబిలిటీ టీమ్ అనేది ప్రతి యూనివర్సిటీలో ఉంటుంది. వాట్ ఎవర్ ద యూనివర్సిటీ ఏదైనా కానీ ప్రతి యూనివర్సిటీలోని ఎంప్లాయబిలిటీ టీమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారా అంటే 2 years మాస్టర్స్ అయితే కనుక ప్లేస్మెంట్ ఇయర్కి సంబంధించి ప్రతి దానికి వాళ్ళు హెల్ప్ చేస్తారండి. అంటే మీ రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, మీ కవర్ లెటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీరు జాబ్స్కి ఏమైనా అప్లై చేయాలనుకుంటే కూడా యూనివర్సిటీలో చాలా ప్లేస్మెంట్ ఇయర్ ఉన్న వాళ్ళకి చాలా జాబ్స్ ఉంటాయండి. లైక్ మనకి ఇక్కడ జాబ్ ఫేర్స్, ఇంకా కొంతమంది టీమ్స్ ఉంటాయి. ఆ టీం వాళ్ళు కూడా మీకు యూనివర్సిటీ మెయిల్ ఉంటుంది కదా, ఒకటి అవుట్లుక్ మెయిల్. ఇక్కడ యూకేలో ప్రతి యూనివర్సిటీకి ఒక అవుట్లుక్ మెయిల్ అయితే స్టూడెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో అవుట్లుక్ మెయిల్కి ప్రతిదీ అప్డేట్ వస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఏ జాబ్స్, ప్లేస్మెంట్ ఇయర్ వాళ్ళకైతే చాలా జాబ్స్ వస్తాయి. సో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అది అప్లై చేయడానికి మీరు ఎలా అప్లై చేయాలి, CV ఎలా ప్రిపేర్ చేయాలి దాని గురించి, అండ్ కవర్ లెటర్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏం మీకు తెలియదు కదా. అప్పుడు ఈ ప్లేస్మెంట్ ఇయర్ ఎవరికైతే ఉన్నాయో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ టీం ఉంటుంది అనమాట. ఆ ప్లేస్మెంట్ ఇయర్కి మొత్తానికి మిమ్మల్ని గైడ్ చేయడానికి ఆ స్పెషల్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే మీ CV ఎట్లా ప్రిపేర్ చేయాలి, కవర్ లెటర్ ఎలా ప్రిపేర్ చేయాలి, జాబ్ అప్లికేషన్ ఎలా చేయాలి, ప్రతిదీ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఈవెన్ మీరు జాబ్ అప్లై చేసేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని మనీ ఏమైనా పే చేయమని అడిగినా కూడా వీళ్ళు స్టాండ్ తీసుకుంటారు అనమాట. అలాంటి ఏం జరగకుండా అంత మంచి ఆపర్చునిటీ ప్రతి యూనివర్సిటీలోనే ప్రతి ప్లేస్మెంట్ ఇయర్ స్టూడెంట్కి ఉంటుంది. సో అది చాలామంది యూజ్ చేసుకోరు, చాలామందికి తెలియదు. ఈవెన్ ఈ అవుట్లుక్ మెయిల్ అయితే ఏదైతే ఉందో దానికి వచ్చే మెయిల్స్ కూడా చాలామంది చూడరు. 40% ఆఫ్ ది పీపుల్ నా సర్కిల్లో నేను చాలామందిని చూసా ఆ మెయిల్స్ ఇగ్నోర్ చేసిన వాళ్ళని. సో అవి ఇగ్నోర్ చేయొద్దండి. మీకు ఏదైతే అఫీషియల్ మెయిల్ ఉంటుందో స్టూడెంట్ మెయిల్ ఐడి, దానికి వచ్చే మెయిల్స్ అన్నీ చూడండి. ఎంప్లాయబిలిటీ టీం ప్రతి యూనివర్సిటీలోనే ఉంటారు, ప్రతిసారి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకైతే డైలీ జాబ్ అప్డేట్ అని చెప్పేసి మెయిల్స్ వస్తూ ఉంటాయి. అందులో కొన్ని జాబ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అందులో మీకు సంబంధించిన ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి టీమ్ హెల్ప్ చేస్తారనమాట. అండ్ వీక్లీ వన్స్ కూడా వీక్లీ జాబ్ అవైలబిలిటీస్ అని చెప్పేసి పెడతా ఉంటారు. వీక్లీ కూడా ఆ కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఏమేమి అవైలబిలిటీస్ ఉన్నాయి జాబ్స్ మన సర్కిల్లో అని చెప్పేసి చూసి వాళ్ళు మీకోసం మెయిల్ చేస్తూ ఉంటారు అనమాట. అవన్నీ ఇగ్నోర్ చేయకండి, సింపుల్గా అవన్నీ చెక్ చేయండి. చేసి అందులో మీ డొమైన్ ఏముంది, మీరు మాస్టర్స్ రిలేటెడ్ జాబ్స్ ఏమున్నాయి చూసుకొని దానికి అప్లికేషన్ చేయండి. మీకు ఏదో అర్థం కాకపోయినా డైరెక్ట్గా టీమ్తో 1-on-1 కాల్ సెక్షన్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు 1-on-1 కాల్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో వాళ్ళు ఏం చెప్పినా అర్థం కాదనుకుంటే వాళ్ళతో డైరెక్ట్గా మీటింగ్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. బుక్ చేసుకుని 1 hour 2 hours ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క టైం ఇస్తారు. మంచిగా టైంలో వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్ కూర్చొని మీ రెజ్యూమ్, కవర్ లెటర్ అన్నీ ప్రిపేర్ చేసుకుని వాళ్ళ ముందే మీరు జాబ్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ చాలా మందికి తెలీదు, ఎవరు యూజ్ చేసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదే ఫస్ట్ మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే, అంటే కంప్లీట్గా వీళ్ళ మీద డిపెండ్ అయిపోలేము కదా. అండ్ కమింగ్ టు దిస్ వన్, మీరు మాస్టర్ స్టూడెంట్స్ 1 year మాస్టర్ స్టూడెంట్స్కైనా ఒక టీం ఉంటుందండి మీకు అన్ని జాబ్ అప్లికేషన్కి హెల్ప్ చేయడానికి. 2 years మాస్టర్స్ అయితే ఒక టీం ఉంటుంది. ఎందుకంటే ప్లేస్మెంట్కి వీళ్ళు పేమెంట్ చేస్తారు కాబట్టి, ఎక్స్ట్రా మనీ పే చేస్తారు కాబట్టి 2 years మాస్టర్స్కి వాళ్ళకంటూ స్పెసిఫిక్గా ఇంకా హై అండ్ జాబ్స్ డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ వచ్చేలాగా టీం ఒకటి ఉంటుంది అనమాట. సో 1 year మాస్టర్స్ వాళ్ళకి జస్ట్ హెల్ప్ మాత్రమే చేయగలుగుతారు. జాబ్ తెచ్చుకోవడం, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అన్నీ మనది. కానీ 2 years మాస్టర్స్ వాళ్ళకి ఏంటంటే ఇంటర్వ్యూ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారనమాట. ఆ టీం ఏదైతే ఉందో వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో డైరెక్ట్గా రెజ్యూమ్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు కొన్ని యూనివర్సిటీస్లో. ఇది మాత్రం మిస్ అవ్వకండి. అండ్ కంప్లీట్గా దీని మీద డిపెండ్ అవ్వకుండా మీరు చేయాల్సిన ఇంకొన్ని థింగ్స్ ఏంటంటే, కొన్ని వెబ్సైట్స్, కొన్ని యాప్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఇక్కడ యూకేలో. సో అప్లికేషన్స్ ప్రతి దాంట్లోనే రిజిస్టర్ అవ్వండి. అది వచ్చేసి టార్గెట్, గ్లాస్ డోర్, ఇండీడ్,
లింక్డ్ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ని చూసానంటే, నేను లిటరలీ మా రాజమండ్రి దాటి నేను ఎక్కడ వెళ్ళి వర్క్ చేయలేదండి. విత్ ఇన్ రాజమండ్రిలోనే చేశాను. లైక్ నాకు మ్యారేజ్ అవ్వడం, బేబీ ఇవన్నిటి వల్ల నేను ఎటు వెళ్ళలేకపోయాను. కానీ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎప్పుడు అప్డేట్ చేసుకుంటుండేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతమంది స్టూడెంట్స్ని చూసానంటే, బయటికి వెళ్ళి మంచి మంచి కంపెనీస్లో జాబులు చేసిన వాళ్ళు కూడా అసలు ఎప్పుడో చిన్నప్పుడు ఓపెన్ చేసాం లింక్డ్ఇన్ అని పాస్వర్డ్లు మర్చిపోయిన వాళ్ళని కూడా చూశాను. అలా అస్సలు చేయొద్దు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్గా మంచిగా ప్రిపేర్ చేసుకోండి. యాజ్ మచ్ యాజ్ యూ కెన్. మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ స్టడీస్ గురించి కానీ, అన్నిటి గురించి మంచిగా అందులో యాడ్ చేయండి. ప్రొఫైల్ని మంచిగా ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకోండి అనమాట. ఎప్పుడైనా సరే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఈ యూఆర్ఎల్ కూడా మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేయడం చాలా మంచిది. మీ రెజ్యూమ్ చూసిన తర్వాత ఇంకా ఓకే ఇంప్రెస్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు మీ యూఆర్ఎల్ ఓపెన్ చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా చూస్తారు. ఇవి రెండు బాగున్నాయి అనుకుంటే ఇంటర్వ్యూకి పిలిచే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో లింక్డ్ఇన్ అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. లింక్డ్ఇన్ బిల్డ్ చేసుకోండి. దానికోసం కూడా మన కాలేజ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ తర్వాత ఇండీడ్లో కానీ, గ్లాస్ డోర్, టోటల్ జాబ్స్ ఇలాంటి వాటిలో అన్నిటిలో కనెక్ట్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో మొత్తం మనకి ఏమేమి వెబ్సైట్స్ ఉన్నాయి ఏంటి మొత్తం పెడతాను. వాటి లింక్స్ కూడా పెడతాను కుదిరితే. సో మీరు వాటిల్లోకి వెళ్ళిపోయి మీరు డైరెక్ట్గా అందులో రిజిస్టర్ అయిపోయి ఆ అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. మీకు ప్రతిసారి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీ డొమైన్లో ఏమేమి జాబ్స్ వస్తున్నాయి అన్నిటికీ ఏ జాబ్కి తగ్గట్టు ఆ జాబ్కి రెజ్యూమ్, కవర్ లెటర్ ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ వెబ్సైట్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అంటే, మీ కోర్స్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ జాబ్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ సెర్చ్ చేయండి. డైరెక్ట్ గూగులే, మీకు ఏమి సోర్స్ అవసరం లేదు. డైరెక్ట్ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే, ఇప్పుడు నాది ఫార్మా కంపెనీస్ అన్నీ చెక్ చేస్తా. ఇప్పుడు నేను కెంట్లో ఉంటున్నాను. కెంట్ దగ్గరలో ఉన్న ఫార్మా కంపెనీస్, ఫుడ్ కంపెనీస్, కాస్మెటిక్ కంపెనీస్, ఈ 3 కూడా నాకు నా స్టడీస్కి సంబంధించి ఉంటుంది అనమాట జాబ్స్. సో ఆ 3 చెక్ చేసి అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని వాటిలో ఏమేమి వాటిలో జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, వాటి జాబ్ కెరియర్ పేజెస్లోకి వెళ్ళి వాటిలో జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి చూస్తా. అందులో నాకు సరిపడా పొజిషన్స్ ఏమున్నాయి, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ లెవెల్ అయితే ఎంట్రీ లెవెల్ ఏమున్నాయి, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏమున్నాయి అన్నీ చూసి ఒక్కొక్కటి 1 by 1 దానికి తగ్గట్టుగా మనము సీవీని టైలర్ చేసుకొని కవర్ లెటర్ ప్రిపేర్ చేసుకుని అప్లికేషన్ చేసుకున్నవన్నీ మీరు మంచిగా ఎక్సెల్ షీటో లేకపోతే బయట బుక్లో రాసుకోవడము, అప్లై చేసిన అన్నీ టిక్ చేసుకోవడం అట్లా చేసుకోండి. కంప్లీట్గా మీరు ఇది కనుక ఫాలో అయితే ఖచ్చితంగా బాగుంటుందండి. సో డైరెక్ట్గా మీరు కంపెనీ కెరియర్ పేజ్లోకి వెళ్ళి అప్లై చేయడం వల్ల యూజ్ ఏంటంటే, అందులో మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ కింద ఈ జాబ్ రిక్రూట్మెంట్స్ని ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీ అని ఒక పర్సన్ నేమ్ కానీ, అండ్ ఆ నేమ్ది వాళ్ళ లింక్డ్ఇన్ ఐడి లేకపోతే వాళ్ళ కంపెనీ కాంటాక్ట్ నెంబర్ అట్లా ఇస్తారనమాట. దానివల్ల మీరు ఏం చేయొచ్చు అంటే, అప్లై చేసిన తర్వాత వాళ్ళని లింక్డ్ఇన్లోకి వెళ్ళి వాళ్ళకి మెసేజెస్ చేయడం, ఫాలోఅప్ చేసుకోవడం మీ అప్లికేషన్ కోసం చేయొచ్చు. అండ్ వాళ్ళు కాల్ కూడా చేయొచ్చు డైరెక్ట్గా. సో నేనైతే అలా ట్రై కూడా చేశాను. సో రెస్పాన్సెస్ కూడా బాగానే వస్తాయి. అండ్ థింగ్ ఏంటంటే, మీకు ఈ జాబ్ వెబ్సైట్స్లో డైరెక్ట్గా మీరు అప్లై చేయడం చాలా మంచి విషయము. ఎందుకంటే మీకు అక్కడ అందులో ఓన్లీ ఇప్పుడు ఇండీడ్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించి ఏదో ఒక జాబే కదా మీకు చూపిస్తుంది. మీరు సపోజ్ ఫార్మాని కొడతారు కాబట్టి ఆ ఫార్మాకి మీరు అనుకున్న కోర్స్ లైక్ క్వాలిటీ అనాలిసిస్, క్వాలిటీ కంట్రోల్ ఇవి కావాలనుకుంటే అవే జాబ్స్ కదా చూపిస్తాయి. కానీ మీరు కనుక జాబ్ పోర్టల్ డైరెక్ట్గా ఆ కెరియర్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కెరియర్ పేజ్లోకి వెళ్ళి చూస్తే కనుక అందులో ఉన్న జాబ్స్ అన్నీ వస్తాయి. మీరు అన్నిటికీ తగ్గట్టుగా మీరు అందులో ఏమేమి జాబ్స్ మీకు సరిపోతాయో చూసుకొని అన్నిటికీ తగ్గట్టుగా రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు ఒక పొజిషన్ కాకపోతే ఇంకో పొజిషన్ కన్నా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అది మిస్ చేయకండి, అట్లా ట్రై చేయండి. సో టోటల్గా యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ టీమ్ని యూజ్ చేసుకోండి. ఈ టోటల్ జాబ్స్, గ్లాస్ డోర్, ఇండీడ్, లింక్డ్ఇన్ ఇవన్నిటికీ టార్గెట్ ఇలాంటివన్నిటిలోని మీరు ఓపెన్ చేసుకోండి మీ ప్రొఫైల్. అండ్ తర్వాత డైరెక్ట్ కెరియర్ పేజెస్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి డైరెక్ట్ కెరియర్ పేజెస్లోకి వెళ్ళి జాబ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ టైలర్ యువర్ CV అకార్డింగ్ టు ద డిస్క్రిప్షన్ అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్. ఓకేనా? సో ఫైనలీ ఇది ఇంకా ఒట్టిగా స్పాన్సర్షిప్ జాబ్స్, కంప్లీట్గా ఓన్లీ స్పాన్సర్షిప్ జాబ్స్ మాత్రమే చూపించే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయండి. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇప్పుడైతే మీకు చెప్పినవన్నీ కూడా నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచిగా చూసుకొని అప్లై చేసుకోండి. టైం పడుతుంది కొద్దిగా. చాలామంది బాగా రెగ్యులర్గా అదే పనిలో ఉంటే కనుక వితిన్ 2 months జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమందికి అయితే వితిన్ 6 monthsలో జాబ్ వస్తూ ఉంటుంది. సో కానీ నాకు తెలిసినంత వరకు ప్లేస్మెంట్ ఇయర్ ఉన్న వాళ్ళు అయితే చాలా తొందరగా జాబ్ తెచ్చుకున్నారండి. ఇప్పుడు మా యూనివర్సిటీలోనే ప్లేస్మెంట్ ఇయర్
ఇయర్ ఉన్న వాళ్ళు కోర్స్ అయిపోయిన విత్ ఇన్ 2 monthsలో జాబ్ తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ ఫేర్స్ జరుగుతాయి యూనివర్సిటీలోనే, వెళ్ళి అటెండ్ అవుతారు. అండ్ ఈ టీం వాళ్ళు కూడా ఆ ప్లేస్మెంట్ ఉన్న ఇయర్ వాళ్ళ రెజ్యూమ్స్ అవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అనమాట అన్ని కంపెనీస్కి. కానీ 1 year మాస్టర్స్ ఉన్న వాళ్ళంతటి వాళ్ళే అన్నీ చేసుకోవాలి అండ్ టీమ్ హెల్ప్ తీసుకొని అప్లై చేసుకోవాలి. సో ఇట్ డిపెండ్స్ on your course. That's why I always suggest to take 2 years masters. Hope you understand all the content. If you have any doubts, you can go and check my Instagram page. I'll mention the Instagram ID in the description, and then you can follow me and then you can message me. We'll discuss further. Yeah, thank you so much. Please subscribe to our channel. Bye bye.